క్షణం, జీవితాన్ని మార్చే ఒకే ఒక క్షణం మనకి విజయాన్నో వినాశనాన్నో నిర్ణయిస్తుంది. అదే ప్రతి మనిషి ఆవేశంలో ఉండే క్షణం. ఆవేశంలో ఉన్నప్పుడు మనిషి కామన్ సెన్స్ని కోల్పోతాడు, అంటే విచక్షణ ఉండదు. ఆ టైంలో ఏం ఆలోచిస్తాడో క్లారిటీ ఉండదు, ఏం మాట్లాడతాడో అర్థం ఉండదు. ఆ సమయంలో ఏం చేస్తారో కూడా ఊహించలేము. ఆవేశాన్ని ఓవర్కమ్ చేయాలే కానీ ఆవేశాన్ని అణచకూడదు. ఆవేశం అన్నిటినీ కోల్పోయేలా చేస్తే, అదే ఆవేశంను సరైన విధంగా స్పందిస్తే అందరినీ గెలిచేలా చేస్తుంది. మీ జీవితంలో కూడా జరిగిన ఒక ఆవేశమైన సంఘటనను గుర్తు తెచ్చుకోండి. అయ్యో ఇలా చేశానేంటి, అలా ప్రవర్తించి ఉండేది కాదు, అలా మాట్లాడి ఉండేది కాదు, ఆ పని చేయకపోయినట్లయితే బాగుండేది అనిపిస్తుంది కదా. కాబట్టి ఉన్నతంగా ఆలోచించడానికి, ఉన్నతమైన డెసిషన్ తీసుకోవడానికి ఆ ఆవేశాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అంటే, ఆవేశంలో ఉన్నప్పుడు ఆవేశం అనే టెక్నిక్ని ఫాలో అవ్వండి. అంటే ఆగండి. మీరు ఆవేశంలో ఉన్నప్పుడు వెంటనే ఆ వ్యక్తుల పట్ల, ఆ సంఘటన పట్ల స్పందించకుండా కాస్త ఆగండి. అంటే వేచి ఉండండి. మీరు తీసుకోబోయే నిర్ణయాన్ని వెంటనే తీసుకోకుండా కాస్త వేచి ఉండండి. అంటే శాంతిగా ఉండండి. శాంతిగా ఉన్నప్పుడు మీరు బ్యాలెన్స్ ఉంటుంది. ఈ టెక్నిక్ ఫాలో అయినప్పుడు మీరు ఆగినప్పుడు మీ ఆలోచనలో క్లారిటీ వస్తుంది. వేచి ఉన్నప్పుడు మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. శాంతిగా ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్గా మీరు ఆ సంఘటన, ఆ వ్యక్తుల పట్ల ముందుకు వెళ్ళి మీరు ఆ సమస్యను సులువుగా పరిష్కరించుకొని ఆ వ్యక్తుల పట్ల, ఆ సంఘటన పట్ల విజయాన్ని మీరే సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఆవేశంలో ఉన్నప్పుడు ఆవేశపడకుండా ఆవేశాన్ని ఓవర్కమ్ చేసి మీరు విజయాన్ని సాధించవచ్చు.